గుడ్ ఆర్ బ్యాడ్ అనేది పక్కన పెడితే ప్రతి ఒక్క మూమెంట్ ని క్యాప్చర్ చేయడం అనేది నా హ్యాబిట్. అలా క్యాప్చర్ చేసిన ఒక మూమెంటే ఇదనమాట. బేసిక్ గా మమ్మీని ఏదన్నా ఇంట్లో అడగటం ఆలస్యం, ఇగో ఇప్పుడే చేసేస్తానని చెప్పి చేసి తీసుకొచ్చి ఇలా ముందు పెట్టేస్తుంది అనమాట. నేను ఊరికే అంటా ఉంటా మమ్మీని, జర్మనీలో ఊరికే ప్రతిదానికి ఇన్స్టెంట్ రెసిపీస్ అని నేను చేస్తా, నీ పోలికే వచ్చింది మమ్మీ నాకు అన్ని వంటలు చేయటంలో అంటే మమ్మీ తిరిగి నన్ను అంటది, నేను మీకోసం చేసేదాన్ని నువ్వు తింటాని చేసుకుంటున్నావే అని చెప్పి. అండ్ ఇన్ఫాక్ట్ అది కూడా నిజమే అనుకోండి. మౌల్లో నుంచి కేక్ ని బయటకు తీయడానికి ఏదో పెళ్లికి బాజాలు కొట్టినట్టు కొట్టేది మా తమ్ముడు. ఏంటో గానీ మమ్మీస్ చేసే ప్రతి ఒక్క పనిలో కొడుకుల కాంట్రిబ్యూషన్ మాత్రం ఖచ్చితంగా ఉంటది. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఏది చేసినా అది మెచ్చుకుంటారనమాట. ఈ భూమి పైన బుద్ధున్న మానవ మాత్రుడు ఎవడైనా కేక్ ని అలా కట్ చేస్తాడా? ఎడ్జ్ లో కేక్ ఏంటి ఇంత ఫ్లాట్ గా ఉంది అని అనుకోకండి, ఇది ఎగ్లెస్ అండ్ వితౌట్ బేకింగ్ సోడా చేసింది మమ్మీ. సో అందుకనే ఫ్లఫీగా పైకి పొంగి కాకుండా ఫ్లాట్ గా అట్లానే కుక్ అయిపోయింది. జనరల్ గా ఇలా ఏదైనా రెసిపీ చేసిన తర్వాత మా ఇంట్లో నెక్స్ట్ సీన్ ఏముంటది అంటే, ఏదో ఇంగ్లీష్ ఛానల్లో వచ్చే కుకింగ్ షోలో జడ్జిలు చెప్పినట్లు ఫీడ్బ్యాక్ చెప్తా ఉంటాం అనమాట మా మమ్మీకి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.